బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. అందరికీ నమస్కారం. డే 2 అయిపోయింది. ఆస్ట్రేలియా చేతిలోకి మ్యాచ్ ఇంచుమించు వెళ్ళిపోయిందని అనుకోవచ్చు. మనం అనుకున్నట్టు 230, 250 లోపు వాళ్ళని నిలువరించలేకపోయాం. లీడ్ చాలా ఎక్కువ వచ్చేసింది వాళ్ళకి, 150. కానీ బౌలర్స్ ఎవరైతే వేశారో వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి. చాలా కష్టం. అంత తక్కువ స్కోర్ ఉన్నా, ఒక పక్క అంత ప్రెషర్ పెడుతున్నా వాళ్ళ అవతల వైపు వాళ్ళు అలా చాలా ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గకుండా అదే లెవెల్లో వేశారు. చాలా అసలు అప్రిషియేట్ చేయాలి. మొహమ్మద్ సిరాజ్ అసలు యాక్చువల్ గా బుమ్రా ఒక పక్క అంత స్ట్రెస్ పెరిగిపోకుండా చాలా బాగా వేశారు అతను. మొహమ్మద్ సిరాజ్ చాలా అప్రిషియేట్ చేయాలి. ఇంకా నార్మల్ వీక్నెస్ వలన, సెలెక్షన్ వీక్నెస్ వలన అసలు బౌలింగ్ సరిగ్గా కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ని ఆడించాల్సింది పట్టుకెళ్ళినప్పుడు. ఇంకా అశ్విన్ బదులు వాషింగ్టన్ సుందర్ ని కంటిన్యూ చేయాల్సింది బౌలింగ్ లో. తీసే ఒక వికెట్ కూడా అతనే తీద్దురు. కానీ ఇంకా బ్యాటింగ్ డెప్త్ వద్దును, అది ఇప్పుడు మనకి చాలా ఉపయోగపడుతును. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా మనం ట్రైల్ బై 29 ఉన్నాం. ఇంచుమించు మ్యాచ్ మన చేతిలోంచి పోయినట్టే. కానీ ఏదో కొసమెరుపుగా ఉంది. మన తెలుగువాడు రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి ఇంకా పంత్ ఏదైనా ఇంకా 2001 కోల్కతాలో లక్ష్మణ్ ద్రావిడ్ ఆడినట్టు ఆడి ఏమైనా చేసేస్తే మెరకిల్, అప్పుడు కానీ మళ్ళీ మనం గెలిచే అవకాశం ఉండదు. ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు ఏం ఆడుతున్నారో, అసలు టెక్నిక్ లేదు, అసలు సీనియర్ ప్లేయర్స్ అనేది అసలు కొంచెం కూడా మిగతా అటువైపు వాళ్ళు బ్యాటింగ్ చూస్తే అంత స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. అలా టెక్నిక్ వీక్నెస్ వల్ల వాళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. ఇంకా పుజారా, రహానేని తీసి ఈ కోహ్లీ అండ్ రోహిత్ శర్మని సెంటర్ పీస్ ఆఫ్ ది టీమ్ బ్యాటింగ్ యూనిట్ గా చేయడం చాలా బ్లండర్ అయిపోయింది. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెట్టారు, రన్స్ స్లో 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 అని. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు అసలు రన్సే చేయట్లేదు. ఒక 2 overs 3 overs ఉన్నాం, ప్రతి బాల్ గండంలా ఉంది. అంత వీక్ గా ఉన్నారు వీళ్ళిద్దరు. వీళ్ళ చుట్టూ కోర్ ఫార్మ్ అవడం అనేది చాలా అసలు ఆ సెలెక్షన్ మిస్టేక్, అది చాలా బ్లండర్ అది. కానీ మన హోప్ అయితే క్లియర్ గా తెలుస్తుంది. జైస్వాల్, పంత్ ఏదో కొంచెం కొద్దిగా గొప్ప, రాహుల్ కొంచెం నిలదొక్కుని అలా ఓపిక్ గా ఆడితే ఉంటుంది రన్స్, లేకపోతే లేవు. గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందరూ ఒకే టైప్ ఆఫ్ టెక్నిక్స్, హిట్ అండ్ మిస్. ఒక ఇన్నింగ్స్ ఆడతారు, లేకపోతే లేదు. టెక్నికల్ గా వేరే విషయాలు, వేరే ఎపిసోడ్, అది ఆల్రెడీ చెప్పి అరిగిపోయినాను ఎందుకు అలా అవుతున్నదని. కానీ అది థర్డ్ డే చూద్దాం ఏమవుతుందో. మిరకిల్ ఏమైనా అవుతుందేమో మళ్ళీ 2001 కోల్కతా టెస్ట్ లాగా చూద్దాం. మళ్ళీ మనం ఈ థర్డ్ టెస్ట్ ప్రివ్యూ, సెకండ్ టెస్ట్ రివ్యూ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, గుడ్ బై.